మాధవి. అవునండి, ఆ రిజర్వాయర్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఆ టెండరు మనకే వచ్చింది మాధవి. త్వరలోనే రిజర్వాయర్ పనులు మొదలు పెడతారు. కానీ కానీ ఏంటండి? కాకపోతే ఆ రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సిన చోటు ఆ మాచిరాజు గారిది. ఏంటి, ఆ మాచరాజు గారి పొలంలోనా? అతను ఒప్పుకుంటాడంటారా? ఒప్పుకుంటాడు మాధవి, ఒప్పుకుంటాడు. ఒప్పుకోకపోతే నా చేతులు వాటిని పతనాన్ని శాసిస్తాయి. ఫోటోలు తీయకూడదు ఇక్కడ. ఏమండి, ఫోటోలు తీయకూడదు. బూస్ట్ కానీ రమ్మని రా. ఏమండి, ఏది ఏమైనా కానీ మీరు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. అసలే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నరరూప రాక్షసులు. మీకు ఏదైనా జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. చూడు మాధవి, ఈ రాజశేఖరుడు తలుచుకుంటే ఎంతటి మునగాడైనా ఎంతటి వీరులైనా నా కింద నలిగిపోవాల్సిందే. నేను కనుసైగ చేస్తే పులి 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 ఈ రాజశేఖరుడు అంటే మన 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 ఎవడైనా మాడిపోవాల్సిందే. చూడండి, మీరు ఏం చేసినా, ఎవరి కోసం ఏ దానికైనా సాధించాలనుకున్నా మేమంటూ ఉన్నామని గుర్తుపెట్టుకోండి చాలు. చూడు మాధవి, నువ్వు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే చాలు. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే కలెక్టర్. చూడండి రాజశేఖర్ గారు, ఆ రిజర్వ్ నిర్మాణం చేపట్టి బొబ్బిలిగడ్డ పాట నిజంగా దేవుడు అయ్యారని మీరు. మిస్టర్ ఎస్పీ, నేను తలపట్టిన రిజర్వాయర్ ఈ పులిగడ్డలో ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నాను. మీ దీక్ష పట్టుదల కోసం ప్రభుత్వ రిజర్వాయర్ కోసం అంగీకరించింది. కానీ కానీ ఏంటి కలెక్టర్ గారు? ఏం లేదండి, మేము సర్వే చేసిన భూములు రాజు గారివి. మేము అడిగితే సస్యమేరా అంటున్నాడు. అవునండి, మీరు ఆ భూములకి నష్టపరిహారం చెల్లిస్తామన్నా మీ ప్రాణాలు తక్కువ వార్నింగ్ ఇచ్చి మరీ పంపించాడు. నా ప్రాణాలు తీయాలంటే వాడు ఎంతో మనగాడై ఉండాలి. మీరు ఎన్ని చెప్పండి, వాళ్ళ నష్టపరిహారం వాళ్ళకు పడేస్తాను. అలాగే సార్. అలాగే
రాజశేఖర్ గారు బాగున్నారా? ఈ బొబ్బలిగడపై రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారని తెలిసింది. ప్రజల గుండెల్లో మహాత్ముడిలా మారాలని చూస్తున్నావా? అంతటి మగోనివా? మిస్టర్ మాచిరాజు, నేను మనగాడిన మగాడినా కదా, నా చేతిలో చావు దెబ్బలు తిన్నా నీ చెంచాగాలను అడుగు, నా పవర్ ఏమిటో తెలిసేలా చేస్తాను. చూడు రాజశేఖర్, ఈ ప్రజల గుండెల్లో నువ్వు మహాత్ముడిగా మారాలని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన మాచిరాజుని. మాచిరాజు, నా సంగతి తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నేను తలపెట్టిన ఈ రిజర్వాయర్ నిర్మాణం జరగకపోతే నీ తల తెంచి నీ రక్తాన్ని నా రిజర్వాయర్ శంకుస్థాపనకు వాడతాను. చూడు రాజశేఖర్, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఎందుకో తెలుసా? కత్తి పట్టినోడే మగాడు, బాంబు విసిరినోడే మనగాడు. రే బాబ్జీ, నా కత్తికి పదును ఎక్కువ, నా చేతికి దురుసు ఎక్కువ. ఒక్కసారి నా చేతి చావు దెబ్బలు తినక ముందే నుండి వెళ్ళు. రాజశేఖర్, నువ్వు చెప్పినట్టు ఈ రిజర్వాయర్ నిర్మాణానికి నా భూమిని ఇస్తాను, కానీ నువ్వుంటున్న ఇల్లు యావదస్తిని నా ప్రభుత్వానికి రాసిస్తావా? నా తాతలు నా తండ్రులు మాట తప్పారన్నది చరిత్రలోనే లేదు. శబాష్ రాజా, శబాష్. ఏంట్రా, నువ్వు నిజంగానే బొబ్బిలిగల్లో పుట్టిన పులి బిడ్డలేరా? ఏంట్రా నీ ధైర్యం? నేను పులి బిడ్డనా కాదు, నీ తమ్ముడు బాబ్జీ గారిని అడుగు. నా కొడుకు నా చేతిలో చాలా సార్లు చావు దెబ్బతిన్నాడు. ఎందుకంటే వాడి ఈపు విమానం మూత మోగించింది. అన్నయ్య మాట తప్పుడు మనం తిప్పుడే వంశంలో పుట్టినాడు. రే మాచిరాజు, నా తాతలు తండ్రులు ఏనాడు మాట తప్పలేదు. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు, సంతకం పెడతారు. లేదు, తప్పలేదు మాట. రే మాచిరాజు, అలాంటి వంశంలో పుట్టిన నేను మాట తప్పే చరిత్రహీనుడిని కాను. చెప్పండి, ఎక్కడ సంతకం పెట్టంటారు, అక్కడ పెడతాను. బాబ్జీ, అందుకోరా పేపర్లు, తీసుకురా సంతకం. అలాగే అన్నయ్య. ఇగో పేపర్లు. ఏమిటిరా ఆ పిచ్చి నవ్వు? మతైనా భ్రమించిందా లేక మైండ్ ఏమన్నా దబ్బిందా? పిచ్చివాడ, ప్రతిభవించింది నాకు కాదురా, నీకు. తరతరాలుగా ఉంటున్న ఇల్లు నా ప్రభుత్వానికి రాసిస్తా అన్నవి మాట తప్పవు కదా. రే మధ్యరాజు, నాకు టైం వచ్చింది. నువ్వు బిగించిన పద్మయోగంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాను, పులిని, బెబ్బులి పులిని. రేం మాచిరాజు, నిన్ను నీ జనాన్ని తరిమి తరిమి కొట్టి నీ రక్తాన్ని నా రిజర్వాయర్ శంకుస్థాపనకు వాడతాను.
రాజా నువ్వు రెచ్చిపోయి సినిమా డైలాగ్ చెబితే మేం భయపడి రక్తాన్ని తాగే నరమాంసపు లక్ష్యంలో రే ఎదువులేరా మీ ఇద్దరి గురించి ఇక్కడ మొత్తానికి తెలుసు. ఎవడు ఎంత ఎదువు ఎవడెంత పొరమోగినాయన్నారా రండి చూసుకుందాం. రేయ్, ఇద్దరు కలిసి ఒక్కడిని తవ్వడం గొప్ప కాదు. ఆట ఉంది. ఇప్పుడే దిగుతున్నా.